శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందేందుకు సకల పాపాలను తొలగించుకునేందుకు హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. క్షీరసాగరం మదన సమయంలో అమృతాన్ని దేవతలకు పంచడానికి శ్రీహరి మోహిని రూపంలో ధరించిన పవిత్రమైన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తే అన్ని రకాల దుఃఖాలు, కష్టాలు, మానసిక అశాంతి దూరమై చివరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సబ్ హెడ్డింగ్స్ లేకుండా ఈ వ్రతానికి సంబంధించిన పూర్తి వివరాలను 2026లో వచ్చే తేదీ, సమయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, మీకు ఈ అద్భుతమైన భక్తి సమాచారం ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి ఇప్పుడు ఈ వీడియో లైక్ చేయండి. ఇక అసలు విషయానికి వద్దాం. 2026వ సంవత్సరంలో మోహిని ఏకాదశి ఏప్రిల్ 27వ తేదీ సోమవారం నాడు వస్తుంది. దృక్ పంచాంగం మరియు హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ శుక్ల పక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సాయంత్రం 6:06 ప్రారంభమై మరుసటి రోజు అనగా ఏప్రిల్ 27వ తేదీ సోమవారం సాయంత్రం 6:15 వరకు ఉంటుంది. హైందవ సంప్రదాయంలో సూర్యోదయ సమయంలో ఉన్న తిథిని ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 27వ తేదీనే మోహిని ఏకాదశిగా పరిగణించి ఆ రోజు వ్రతాన్ని ఆచరించాలి. ఇక వ్రత పారణ విషయానికి వస్తే ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 5:43 నుంచి ఉదయం 8:21 మధ్య ఉపవాసాన్ని విరమించాలి. ఆ రోజు సాయంత్రం 6:51 ద్వాదశి తేదీ ముగుస్తుంది కాబట్టి ఉదయం నిర్ణీత సమయంలోనే పారణ చేయడం ఆనవాయితీ. పూజా సమయం గురించి మరియు పూజా విధానం గురించి తెలుసుకుంటే మోహిని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 4:15 నుంచి 5:30 మధ్యలో నిద్రలేచి స్నానాది కాలకృత్యాలు తీర్చుకోవడం ఉత్తమం. ఈ సమయంలో కుదిరిన వారు ఉదయం 6 గంటల నుంచి 8 గంటలలోపు పూజను ముగించుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 11:45 నుంచి 12:30 మధ్య వచ్చే అభిజిత్ ముహూర్తంలో కూడా ప్రత్యేక పూజలు చేయడం అత్యంత శుభప్రదంగా పండితులు సూచిస్తారు. పూజ కోసం ముందుగా ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసి ఒక పీటపై పసుపు వస్త్రం పరిచి శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడి ప్రతిమను లేదా పటాన్ని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారలతో పంచామృత అభిషేకం చేస్తే విశేష ఫలితం ఉంటుంది. అనంతరం స్వామివారిని పసుపు రంగు పూలు, తులసి మంజరితో అలంకరించాలి. శ్రీహరికి తులసి అంటే ఎంతో ప్రీతి కాబట్టి మోహిని ఏకాదశి నాడు తులసి ఆకులతో పూజించడం తప్పనిసరి. ఆవు నెయ్యితో దీపారాధన చేసి ధూపం సమర్పించి నైవేద్యంగా అరటి పండ్లు, మామిడి పండ్లు వంటి 5 రకాల పండ్లతో పాటు పాలు లేదా పాలతో చేసిన స్వీట్లను సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీహరి స్తోత్రం చదవడం వల్ల మనస్సుకు అనంతమైన శాంతి లభిస్తుంది. మోహిని ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండడం ఎంతో పుణ్యప్రదం. ఆరోగ్య సమస్యలు లేని వారు నీరు కూడా తాగకుండా నిర్జల ఏకాదశి తరహాలో ఉపవాసం చేయవచ్చు. అలా చేయలేని వారు కేవలం పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటూ ఫలహార ఉపవాసం చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఏకాదశి రోజున అన్నం, పప్పులు, గోధుమలు, ఉప్పు వంటివి అస్సలు తీసుకోకూడదు. దశమి రాత్రి నుంచే ఈ నియమాలు ప్రారంభమవుతాయి. ఆ రాత్రి ఒక పూట మాత్రమే సాత్విక ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ వ్రతానికి సంబంధించిన పురాణ కథను వింటే సకల పాపాలు హరిస్తాయని వశిష్ఠ మహాముని శ్రీరాముడికి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించారు. ఒకానప్పుడు భద్రవతి అనే నగరాన్ని ద్యుతిమంతుడు అనే రాజు పాలించేవాడు. ఆ నగరంలో ధనపాలుడు అనే పేరు మోసిన వ్యాపారి ఉండేవాడు. అతడు ఎంతో దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు చేసేవాడు. కానీ అతని 5వ కుమారుడైన దృష్టబుద్ధి మాత్రం ఎప్పుడూ పాపకార్యాలు చేస్తూ చెడు సావాసాలతో తిరిగేవాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన ధనపాలుడు తన కొడుకును ఇంటి నుంచి గెంటేశాడు. ఆ తర్వాత దృష్టబుద్ధి ఆకలి దప్పులతో అడవుల పాల ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకరోజు అతను దారి తప్పి కౌండిన్య మహాముని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ముని పాదాలపై పడి తనను పాపాల నుంచి రక్షించమని వేడుకున్నాడు. అప్పుడు కౌండిన్య మహాముని అతనికి వైశాఖ మాసంలో వచ్చే మోహిని ఏకాదశి గురించి చెప్పి ఆ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించమని ఉపదేశించాడు. ముని చెప్పిన విధంగానే దృష్టబుద్ధి మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తన పాపాలన్నింటినీ పోగొట్టుకుని చివరికి వైకుంఠానికి చేరుకుంటాడు. ఈ కథను ఏకాదశి రోజు పూర్తి సమయంలో తప్పక చదవాలి. ఈ పవిత్రమైన రోజున పేదలకు పండ్లు, పాలు, వస్త్రాలు దానం చేయడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. అలాగే గోమాతకు అరటిపండ్లు, బెల్లం తినిపించడం వల్ల జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోతాయి. మోహిని ఏకాదశి వ్రతం శారీరక, మానసిక శుద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది.
ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి శరీరం ఆరోగ్యవంతంగా మారుతుంది. ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనసును భగవంతుని వైపు మళ్లించడానికి, ప్రాపంచిక కోరికల నుంచి విముక్తి పొందడానికి ఈ వ్రతం ఒక గొప్ప మార్గం. మరుసటి రోజు అనగా ఏప్రిల్ 28న ద్వాదశ పారాయణ సమయంలో ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తికి నమస్కరించి బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం లేదా మీ శక్తి కొలది దక్షిణ ఇచ్చి ఆ తర్వాత స్వచ్ఛమైన సాత్విక భోజనంతో ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే ఆ లక్ష్మీ నారాయణుల కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటాయి. సర్వేజన సుఖినో భవంతు.